హాయ్ నేను సతీష్. మొత్తానికి సీజన్ 8 లిమిట్‌లెస్ అన్నట్టుగానే కంటెస్టెంట్స్ ఆట కూడా ఎంటర్‌టైన్ చేయడానికి, అలాగే ఎమోషనల్ ఫీల్ అవ్వడానికి లిమిట్‌లెస్‌గానే ఉండబోతోంది అనేదైతే అర్థమైతా ఉంది రోజు రోజుకి. అయితే ఓటింగ్ ప్రధానంగా చూసుకుంటే ఈ సీజన్ ఎట్టాగైతే పాన్ ఇండియా బిగ్ బాస్ అనిపించుకుంది, అట్టగే ఓటింగ్ కూడా పాన్ ఇండియా లెక్క జరుగుతా ఉంది. పాన్ ఇండియా అంటే జనరల్‌గా ఏంటి, బాహుబలి తర్వాత ఈ పదం కూడా బాగా హైలైట్ అయింది, పాపులర్ అయింది. 5 భాషల కంటే అదనంగా ఎన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో ఏదైనా మూవీ తీసినా ఇట్టా అప్పటి నుంచి అయితే ట్రెండ్ అయింది. 'బాహుబలి' తర్వాత 'పుష్ప', 'ఆదిపురుషు' అలాగే 'కార్తికేయ 2', 'ఆర్ఆర్ఆర్', 'త్రిబుల్ ఆర్' ఇట్టా మొత్తంగా హిందీ నుంచి కూడా కొన్ని సినిమాలైతే వచ్చాయి కదా! ఇవన్నీ కలిపి ఇట్లా కొనసాగుతా ఉంది ట్రెండ్. ఇప్పుడు మళ్ళీ 'హనుమాన్' వీటన్నిటి తర్వాత ఇప్పుడు ఇట్లా. సో, మళ్ళీ మన తెలుగు సీజన్ 8 కూడా పాన్ ఇండియా, పాన్ ఇండియా, పాన్ ఇండియా అనేది చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే ఓటింగ్ కూడా మెయిన్ హైలైట్ ఏంటంటే, ఈ వారం ఓటింగ్‌కొచ్చిన 8 మందిలో ఆల్మోస్ట్ ఏపీ నుంచి, యూపీ నుంచి, ఒడియా నుంచి, కన్నడ నుంచి అన్నట్టుగా తెలుగు పీపుల్, అదర్ లాంగ్వేజ్ అంతా ఉండడంతో వేరే లెవెల్ అయితే కనిపిస్తుంది. చాలా టఫ్ ఈ వారం ఎలిమినేషన్ అయితే. ప్రతి సింగిల్ ఓటు కూడా ఇంపార్టెంట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎంత టఫ్ అయిందంటే, సాధారణంగా ఒక ఇద్దరి మధ్య ఇలాంటి పోటీ ఉంటుంది. వాళ్ళ ఈ కంటెస్టెంటా, ఈ కంటెస్టెంట్స్ ఎక్సా, వైయా, ఎక్సా, వైయా, వైయా, ఎక్స్ అన్నట్టు. బట్ ఈసారి ఏంటంటే ఏకంగా నలుగురు, ఐదుగురు కంటెస్టెంట్స్ మధ్య ఈ టఫ్ ఫైట్ అయితే నడుస్తా ఉంది. సో, ఈ వీకెండ్ జరిగేంత వరకు ప్రతిరోజు టాస్క్‌లు ఇస్తా ఉంటాడు గనక, ఈ టాస్క్‌లో వాళ్ళ పర్ఫార్మెన్సు, అక్కడ వాళ్ళు ఫేస్ చేసే సిట్యుయేషన్స్, అక్కడ తీసుకునే స్టాండ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఓటింగ్ మీద ఖచ్చితమైన ప్రభావం చూపిస్తే జస్ట్ ఎడ్జ్‌లోనే ఎవరు బయటపడిన ఈ వారం, ఎవరు జస్ట్ ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకుంటే జస్ట్ ఎడ్జ్‌లోనే తప్పించుకుంటారు. అట్లా ఉంది. చాలా టఫ్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం వీకెండ్ వచ్చేసరికి కంప్లీట్‌గా డెసిషన్ ఎట్లా అంటే, ఈ 10, 20, 50 ఓట్ల మధ్య తేడా ఉంది కదా! నలుగురు, ఐదుగురు కంటెస్టెంట్స్ మధ్య డెసిషన్ ఎలాగంటే ఖచ్చితంగా బిగ్ బాస్ అప్పుడు ఏం చేస్తారంటే టీము, వీళ్ళ అవుట్‌పుట్ ఎట్టా ఉంది, ఏ కంటెస్టెంట్ ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఎంటర్‌టైన్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, టాస్కుల్లో పెర్ఫార్మ్ కావచ్చు, లేదా నామినేషన్స్ పాయింట్ కావచ్చు. ఓవరాల్‌గా బిగ్ బాస్ జర్నీకి సంబంధించి ఇప్పటికి ఈ 2 వారాల్లో జరిగిన అన్ని టాస్క్‌లు కావచ్చు, అన్ని యాక్టివిటీస్‌లో అన్నింట్లో కూడా బెస్ట్ ఎవరు ఇస్తున్నారు, ఫ్యూచర్‌లో ఎవరు మనకు బాగా ఉపయోగపడుతున్నారు లెక్క అయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకంటే అంత టఫ్ ఉంది గనక. పెద్దగా డిఫరెన్స్ లేదు. అన్‌అఫీషియల్ పోల్స్‌లో కూడా ఒక కేవలం 1, 2% డిఫరెన్స్ కనిపిస్తా ఉండేటప్పుడు అలాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే నేను కూడా ఏంటంటే అఫీషియల్ సోర్స్ కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇందులో మిక్స్ చేసి చెబుతా. అదైతే మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నానంటే, నాట్ ఓన్లీ అన్‌అఫీషియల్‌లో సోషల్ మీడియాలో జరిగిన ఒపీనియన్ పోల్స్‌లో ఉండే ఓటింగ్‌తో పాటు అఫీషియల్ సోర్స్ కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో మిక్స్ చేసి చెప్తే నేను డైరెక్ట్‌గా మరీ చెప్పలేను గనక, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే మీరు మళ్ళీ తర్వాత అయ్యో ఉండాల్సిన కంటెస్టెంట్స్ వచ్చేసారని ఫీల్ అయ్యే కంటే ముందే ఓటు వేస్తే బెటర్. ఎవరు ఎట్లా ఉన్నారంటే ఈ పాన్ ఇండియా ఓటింగ్‌లో నిఖిల్ 28% వరకు ఉంది. ఈ టాస్కుల్లో పెర్ఫార్మ్ కావచ్చు. ఆయన అమ్మాయిల ఫుడ్ కోసం వాళ్ళు ఇబ్బంది పడే కంటే మేము పడినా పర్వాలేదు అన్నట్టు ఇలాంటి ఒక స్టాండ్ తీసుకొని కావచ్చు. లూజర్ అనిపించుకుంటామని, లూజర్ అయినా పర్వాలేదు బట్ నాకు అది హ్యాపీ. వేరే వాళ్ళని బాధపెట్టి నేను గెలవాలనుకోలేదు. ఇట్లాంటి స్టాండ్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఆ ఎమోషను, ఆయన ఫుడ్ కోసం పడిన కష్టాలు, ఏడుపులు, ఈ ఎమోషనల్‌గా ఏదైతే కొద్దిగా వర్కౌట్ అయింది. పైగా అన్నింటికంటే ముందుకు ఏంటంటే, ముందు నుంచి ఇతనుకున్న ఓటింగ్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో సీరియల్ ఆర్టిస్ట్‌గా అదంతా క్యారీ అవుతుంది. 28%తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో విష్ణుప్రియ ఉంది. లాస్ట్ వీక్ అంటే ఫస్ట్ వారం ఈ సీజన్‌కి సంబంధించి ఫస్ట్ వీక్ ఓటింగ్‌లో ఈ అమ్మాయి ఫస్ట్ ఉండింది. అప్పటికి బాగా ఎక్కువ ఓటింది. ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎక్కువ మంది రావడం, అప్పుడు కేవలం 5, ఇప్పుడు 8 మంది. ప్రస్తుతానికి ఈ అమ్మాయిది కూడా బానే ఉంది గ్రాఫ్. 20% వరకు ఓటింగ్ అయితే వస్తా ఉంది. టాస్క్ కూడా నన్ను గెలిచాక కూడా అంటుంది, హమ్మయ్య! పెర్ఫార్మ్ చేయలేనేమో, వెళ్ళిపోతానేమో, నిన్నేంటో చూపించుకోకుండా అంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో 15 సెకండ్‌లో దూకాలనేటప్పుడు మనకంటే ఈ అమ్మాయి సోనియా దూకుతారు కదా! పరిగెత్తెళ్ళేటప్పుడు సోనియా పడిపోతుంది. ఫస్ట్ విష్ణుప్రియ దూకేస్తది. తర్వాత మణికంఠ. ఆ తర్వాత చాలా హ్యాపీ, ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుంది. హమ్మయ్య! నేను ఈ ప్లాట్‌ఫార్మ్ మీద కనీసం ప్రూవ్ చేసుకోవడమో, ఒక టాస్క్ అయినా విన్ అయితేనే లేదనుకో, చాలా సాటిస్ఫాక్షన్ అన్నట్టుగా కొంత జోవియల్‌గా ఉండడం. ఇవన్నీ కూడా కొందరికైతే ఒక ఆడియన్స్‌కి నచ్చుతాయి. ఫస్ట్ నుంచి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా కలిపి 20% సెకండ్. మణికంఠ సేమ్ నిఖిల్ లెక్కే వీళ్ళ క్లేనే వీక్ అయ్యింది. ఇద్దరే ఉన్నారు. అలాగే మణికంఠ స్ట్రాంగ్‌గా అయితున్నాడు. పాయింట్స్ తీస్తా ఉన్నాడు. టాస్కుల్లో బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేశాడు. ఆయన చెప్పినట్టుగా నేను వీక్ కాదు. ఫస్ట్ వీక్ మాత్రం ఎమోషనల్ బర్స్ట్ అయ్యాను. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఎవరైనా వీక్ అవుతారు అంతే తప్ప నేను స్ట్రాంగ్ అన్నాడు. ఇది మాటల వరకేనా, చేతల్లో కూడా ఉంటదంటే చేతల్లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఫిజికల్ టాస్క్‌లు ఆడతానన్నాడు. తన బెస్ట్ అయితే ఇచ్చాడు. పరిగెత్తాడు, తెచ్చాడు. అలాగే పాయింట్స్ కూడా తెచ్చాడు. అరే! ఇతను తెచ్చిన పాయింట్ కరెక్ట్ కదా! అనే పాయింట్ దగ్గర కూడా ఆడియన్స్ అయితే 250 మరమరాల దగ్గర కూడా అవన్నీ అడ్వాంటేజ్ ఇతనికి. సో, ఖచ్చితంగా ఇతను కూడా 15, నిన్నటి వరకు 14కి, 15కి అట్లా ఉన్నది. 15కి కాస్త పైనే ఉన్నాడు. మంచి ఓటింగ్‌గా పడుతుంది. థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక ఇక్కడ నుంచి అందరూ కూడా టఫ్ ఫైట్ ఆల్మోస్ట్ అని చెప్పొచ్చు. నైనిక ఒక 9% వరకు, పక్కాగా చెప్పాలంటే 7-10 వరకు ఇట్లా ఉండేది. 9%తో ఓటింగ్ అయితే బాగానే ఉంది. ఈ అమ్మాయి కూడా
మంచిగానే ఆడుతుంది. ఇంటరాక్ట్ అవుతుంది. అమ్మో! ఇక్కడ చాలా హౌస్‌లో చాలా జరుగుతున్నాయి నబీల్‌తో చెప్పడం గాని, అంటే ఏదో అబ్జర్వేషన్ చేస్తుంది. ఇంకా రాడ్ తేలాలి, గేమ్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి. యాక్చువల్‌గా ఆ అమ్మాయికి 'బిగ్ బాస్‌కి' ఇష్టం లేకపోయినా వాళ్ళ మదర్ కోసం వచ్చినది కదా! బట్ వచ్చినా సరే, నేను ఉన్నన్న రోజులు బెస్టే ఇస్తాను, ఫైట్ గట్టిగా చేస్తానని చెప్పినట్టుగా అది చేసే క్రమంలో ప్రూవ్ చేసుకుంటా ఉంది రోజు రోజుకి. ఒడిస్సా నుంచి కూడా కాస్త కోస్తా నేను పాన్ ఇండియా అని చెప్పా కదా! ఈమె ఫ్రమ్ నేటివ్ అక్కడ గనుక అక్కడి నుంచి కూడా కొన్ని ఓట్లు షేర్ అవుతా ఉన్నాయి. అలాగే ఈవిడికి సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఒక 9%తో ఉంది. తర్వాత శేఖర్ భాష 8%. ఇక తర్వాత ఉన్నోళ్ళందరూ కూడా శేఖర్ భాష, ఆదిత్యం, పృథ్వీ, కిరాక్ సీత ఆల్మోస్ట్ ఒకే లెక్క కనిపిస్తా ఉన్నారు. 1 ఆర్ 2% అన్నట్టు. అందుకే నేను పదే పదే చెబుతా ఉన్నా. ఎవ్వరైనా ప్రస్తుతానికైతే. పైగా ఇందులో కొద్దిగా ఆ ఉన్న తక్కువలోనే ఎడ్జ్‌లో ఎవరున్నారంటే శేఖర్ భాష పర్వాలే. ఒక 8% ఓటింగ్‌తో ఉన్నాడు. ఆయన మెయిన్ చాలా మందికి ఆ జోక్స్ నచ్చితే, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఆ పద ప్రయోగం అనేదైతే నిజంగా పద సంపద, పద సృష్టి అంటారు. వాటిని క్రియేట్ చేయడం ఆ పదాలు. చాలా మందికి శేఖర్ భాష మీరు ఎక్కువ చెప్తున్నారంటే 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఆయన రేడియో జాకీగా సాధించిన అచీవ్‌మెంట్ ఎట్లా వచ్చిందంటే ఇలాంటి కృషి వల్ల. ఏదో ఓ ప్రయత్నం చేస్తున్నాడు. అది తయారు చేయడానికి. నిన్న నబీల్‌తో కూడా అంటాడు కదా! ఫస్ట్‌లో ప్రైజ్ మనకి 0 ఎందుకు చూపించారో తెలుసా? కమింగ్ సూన్, కమింగ్ సూన్, సూన్, సూన్ అన్నారు. సూన్ అంటే శూన్యం గనక 0 అని చూపించారు. అట్టా మొదలుపెడుతున్నాడని. అలా ఇలా తనకంటూ ఒక వొకాబులరీ ఈ పదాలు సృష్టించుకోవడం గ్రేటే. కొంతమందికి చిరాకని పెంచొచ్చు. కొంతమందికి చిరాకంటే మళ్ళీ ఆయన చెప్పిన చిరాకు అని పెంచొచ్చు. కానీ కొంతమందికైతే అద్భుతంగా మంచిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతను కూడా ఒక 8% ఓటింగ్ అయితే ఉంది. తర్వాత ఇక ఆదిత్య ఓం కూడా ఒక 7%తో ఉంది. టాస్కుల్లో బాగా ఆడుతున్నాడు. ఎమోషనల్ అయితున్నాడు. ఎలాగైనా గెలవాలనే కసి కనిపిస్తుంది. ఆ కసి ఇంకా ఒక పర్సన్ టు పర్సన్ వచ్చేటప్పుడు ఇంక సేఫ్ లేకుండా, ఫిల్టర్ లేకుండా, మాస్క్ లేకుండా, కుండ బద్దలు కొట్టినట్టు ఓపెన్‌గా చెప్పుంటే బావుంటది. ఎందుకంటే ఆడియన్స్ ఆ ఊరా, ఈ ఊరా, ఆ ప్రాంతమా, ఈ ప్రాంతమా ఇవన్నీ చూడరు. జెన్యూన్‌గా ఉన్నారు. హానెస్ట్‌గా ఉన్నారు. ఓపెన్‌గా ఆడుతున్నారు. ఫిల్టర్ లేదు, మాస్క్ లేదంటే ఖచ్చితంగా ఎవరినైనా ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు గనుక ఆదిత్య ఓం ఇంకా ఓపెన్ అయితే బెటర్. ఆయన కూడా చెప్పారు నాకు చారిటీ ఉంది, నేను సోషల్ సర్వీస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. అలాగే విష్ణుప్రియ కూడా అంటది. ఆదిత్య మీకు అలాగే ఈ అమ్మాయి ఇంకా ఎవరు సోనియా, విష్ణుప్రియ, సోనియా, ఆదిత్య వీళ్ళందరికీ కొందరికి సోషల్ సర్వీస్ చేయాలి, చారిటీస్ ఉన్నాయి. ఎవరి లెక్క ఓహో! మనకి ఇంతమందికి ఉందని లెక్క చెప్తా ఉన్నారు. సో, అలాంటివి ఏవైనా ఇంకా ఈ సిట్యుయేషన్ వచ్చేటప్పుడు వాటిని హైలైట్ చేసి ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా చేసుకుంటే బెటర్. ఇంకా ఆదిత్య ఓపెన్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక లాస్ట్ ప్లేసుల్లో కూడా మళ్ళీ సేమ్ ఈయనతో పాటే కిరాక్ సీత, అలాగే పృథ్వీ వీళ్ళైతే ఉన్నారు. పృథ్వీ మైండ్ ఉంది అనడానికి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. నన్ను 'బిగ్ బాస్' ఏమంటాడంటే ముగ్గురు క్లేన్స్ ఉన్నారు కదా! టాస్క్‌లు ఆడేటప్పుడు నేను పేరు పెట్టి ఎవరి పేర్లు చూపిస్తానో వాళ్ళొచ్చి టాస్క్‌లు 3 క్లేన్స్‌కి టాస్క్‌లు ఇస్తాను. 3 టాస్క్‌లు ఫైనల్‌గా 3 క్లేన్‌లలో ఎవరి దగ్గర ఎక్కువ ప్రైజ్ ఎక్కువ సంపాదించుకుంటే అది ప్రైజ్ మనీకి యాడ్ చేస్తా. మిగతా 2 టాస్కుల తాలూకు మనీ కూడా జీరో చేసేస్తాను అంటే పృథ్వీ అంటాడు వెంటనే. అలా ఎందుకు మనలో మనం 3 క్లేన్‌లు సీరియస్‌గా ఆడేసి ఆ డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు ఒక క్లేన్‌కి పూర్తిగా సపోర్ట్ ఇచ్చేసుంటే ఆ ప్రైజ్ మనీ మొత్తం ఎక్కువ పెంచుకునేటట్టు అయింది కదా! అలా చేద్దాం కదా! అని లెక్క మాట్లాడతాడు. ఇలా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఏదో టాస్కుల్లో ఆడదాం. ఏదో రకంగా హైప్ క్రియేట్ చేద్దాం. ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేద్దాం. కంటెంట్ క్రియేట్ చేద్దాం. షోని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని ఒక తపన అయితే కనిపిస్తా ఉంది. సో, అది వర్కౌట్ అయ్యిద్ది. ఇలాంటివన్నీ చూస్తారు ఆడియన్స్ గమనిస్తారు. ఇదేదో కొద్దిగా మైండ్ పెడతన్నాడే, మైండ్ పవర్ వాడుతున్నాడు అనే లెక్క ఉంటుంది. సో, మొత్తానికి ఇతను కూడా ఓటింగ్ అయితే పర్వాలే. ఒక 5-6 ఇట్లా ఉంది. అలాగే కిరాక్ సీత కూడా జస్ట్ 5-6 ఇట్లా ఉంది. సో, మొత్తానికి కిరాక్ సీత అలాగే ఆమెకి నిన్న గాయం తగిలింది కదా! దెబ్బ తగిలింది కదా! కాస్త రెస్ట్ కూడా తీసుకోవడం. ఆమె కూడా ఎఫర్ట్స్ బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో, మొత్తానికి ఫస్ట్ వీక్ ఉన్నంతగా లేరు ఈ వారం కంటెస్టెంట్స్. చాలా మందికి ఇంకా డల్‌గా ఉన్నారండి. ఇంకా కనెక్ట్ అవ్వలేదంటే ఆఫ్‌కోర్స్ కనెక్ట్ కాకపోవచ్చు. కానీ వీళ్ళైతే రాంగానే ఫస్ట్ వారం అంటే కొద్దిగా డల్‌గా ఉంటారు. ఆ వాతావరణానికి అలవాటు పడ్డారు. ఆ హౌస్‌మేట్స్ మధ్య కొందరి మధ్య పాజిటివ్ వైబ్, కొంత నెగెటివ్ వైబ్ ఎట్టయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అపార్థాలకు మళ్ళీ సరిదిద్దుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఆటలు ఇప్పుడిప్పుడు అందరూ కూడా 100% ఇవ్వడానికే ట్రై చేస్తా ఉన్నారు. ఎవరికి ఎక్కువ కనెక్ట్ అయితే వాళ్ళకైతే ఓటింగ్ పడతా ఉంటది కనుక. సో, ఈ వారం అయితే ఎలిమినేషన్ ఎవరి మధ్య అంటే కిరాక్ సీత, పృథ్వీ, ఆదిత్య, శేఖర్ భాష వీళ్ళ నలుగురు మధ్య ఖచ్చితంగా ఉండబోతుంది. మరి ఎవరనేది మీ చేతుల్లో ఉంది గనుక ఖచ్చితంగా అన్‌అఫీషియల్‌లో ఓటు వేయండి. అలాగే మన న్యూస్ బాల్ కమ్యూనిటీలు కూడా నేను ఒపీనియన్ పోల్ పెట్టా. అందులో కూడా ఓట్లు వేయండి. అందులో నేను పెట్టిన పోల్‌లో ఏంటంటే నిఖిల్, విష్ణుప్రియ లేదా నాగమణికంట కంటే 61% వేశారు. దగ్గర దగ్గర 13-14 వేల మంది ఓట్లు వేస్తే, అట్లాగే శేఖర్ భాష లేదా నైనిక అంటే ఒక 17% వేశారు. కిరాక్ సీత కోసం 8%, పృథ్వీరాజ్ కోసం 7%, ఆదిత్య ఓం కోసం 7% వేశారు. సో, ఇవే అఫీషియల్‌లో కూడా ఉంటాయి. నేను ఇందాక మరొకసారి చెప్తున్నా అన్‌అఫీషియల్, అఫీషియల్ కలిపి మిక్స్ చేసి చెబుతా ఉంటా గనుక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే మాత్రం ఓటు వేయండి.
పాన్ ఇండియా బిగ్ బాస్లో పాన్ ఇండియా ఓటింగ్తో దుమ్ము దులిపేయండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని కాపాడుకోండి.